డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రీలే నిరాహార దీక్షల్లో భాగంగా పెదగంట్యాడ కూడలిలో 64, 65, 74, 75, 76 వార్డుల పరిధి వైసీపీ నేతలు దీక్షలు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డిఎస్సి రాసిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వారిపై వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులకు కాదని స్పోర్ట్స్ కోటా అంటూ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క డిఎస్సి మీద ఏదైతే అవినీతి జరిగిందో, అక్రమాలు జరిగాయో అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, రీలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క పెదగంట్యాడ కూడల్లో గాజువాక నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఇవాళ మొదటి రోజుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏదైతే మన జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ కోటాని 1% ఇంక్రీజ్ చేస్తూ చెత్త స్పోర్ట్స్ అన్ని అందులో ఇన్వాల్వ్ పెట్టి అందులో యాడ్ చేసి వాళ్ళ మనుషులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేశారు. అదీ కాకుండా కొన్ని పోస్టులు అయితే అమ్ముకున్నారు. దీన్ని మరి ఆ అభ్యర్థులకి, ఆ ప్రజలకి ఉన్నటువంటి ఈ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేయాలి. వాళ్ళు దాన్ని మరి చెప్పవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి మా ప్రధానమైన డిమాండ్. రెండో డిమాండు, ఈ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్గా మరి ఇటువంటి ఫెయిల్యూర్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. మూడోది, మరి నిరుద్యోగ వృత్తి ఎవరైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగులు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇప్పటికీ నేటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటిదాకా ఎవరికి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మరి అది కూడా తక్షణమే అమలు చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదురు చూస్తారు. మీరు ఏదో అనుకుంటున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు. మరి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది లాస్ట్ అటెంప్ట్లో పాపం మీరు చేసిన మోసాలకు బలైపోయారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు ఎప్పటికైనా సరే మీరు నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు చెల్లించండి. పాత బకాయిలతో పాటు చెల్లించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అదే కాకుండా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే మీరు కండక్ట్ చేశారో తక్షణమే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి అన్నది మా ప్రధానమైన డిమాండ్. రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం కోరవనపాలెం జంక్షన్లో రేపు రెండో రోజు, రేపు ఉదయం 9 గంటల సాయంత్రం 5 గంటల దాకా ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా వార్డు అధ్యక్షులు, మా నాయకులు అందరూ కూడా, మరి యూత్ అంతా చాలా పెద్ద ఎత్తున పాల్గొని నాగిరెడ్డి గారు, పిఎస్సి సభ్యులు నాగిరెడ్డి గారు, మంత్రి రాజశేఖర్ గారు, అందరూ ఎక్స్ కార్పొరేటర్స్, వార్డు అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.